గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి, ఒకవేళ ఏదో కారణంతో రాలేకపోయిన రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనందరం కూడా ఆయన ఎక్కడున్నా సరే మరణించి ఎక్కడ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక్క నిమిషం మనందరం కూడా వచ్చిన వాళ్ళందరం మౌనం పాటిద్దాం. ఓకే, ఒక్కసారి మీరు గమనించండి. 2004 రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ముందు మనందరం కూడా ఇంచుమించు ఎరుగుదాం కూడా పిల్లలకి ఎవరికైనా తెలియదు, కానీ 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పరిపాలన ఎట్లా ఉండేది చూడండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 9 సంవత్సరాల చిల్లర ముఖ్యమంత్రి. కనీసం రైతు పరిస్థితి, కరెంటు బిల్లు కట్టుకోవాలంటే గడగడలాడిపోయే పరిస్థితి, రైతాంగం అంతా కూడా పెళ్లిళ్ళకి వెళ్ళిపోతుంది పరిస్థితి, మామిడి చెట్లు వెళ్ళిపోయి కనీసం రైతాంగం అల్లలాడిపోతుంది. మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పంచికట్టు కట్టుకుంటేనే, ఆయన ఢిల్లీ వెళ్ళి పంచి దిగ్గట్టు తిరుగుతుంటేనే చాలా నిండుకుంటుంది మనిషి. ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాకముందు 2003 రైతాంగం అల్లలాడిపోయే రైతాంగానికి రాజశేఖర రెడ్డి గారు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రైతుల కష్టాలు పాదయాత్ర చేసి, సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆయన చూసి నేను వస్తే ప్రతి రైతుకి ఉచిత కరెంట్ ఇస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ రోజున తెలుగుదేశం నాయకులు ఏమన్నారో తెలుసా? మరి ఉచిత కరెంట్ అంటే ఎందుకు పట్లారెడ్డి పని చేయదని ఆ రోజు విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 మే నెలలో తొలి సంతకం మరి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2004 అంటే 24 అంటే ఇంచుమించు 20 సంవత్సరాల బట్టి కూడా ఉచిత కరెంటు అనుభవిస్తున్నాము అంటే ప్రతి రైతు అది రాజశేఖర రెడ్డి గారి దయే.